ప్రైజ్ లార్డ్. ఆరాధన వర్తమానం కొరకు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము చదువుకుంటాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము అందరము కలిసి చదువుకుంటాం. ఆఖరి భాగము చదువుకుంటాం. క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. కాబట్టి మరి వాక్య భాగం ఏంటిదంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము, క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. కాబట్టి పస్కా పశువు వధింపబడింది. కాబట్టి పస్కా పశువు అనేటువంటి ఇది చూడక మునుపు మరి పస్కా అంటే ఏంటిది? పస్కా అంటే దాటిపోవుట, పాస్ ఓవర్. నిర్గమకాండము 12వ అధ్యాయము 13వ వచనం. నిర్గమకాండము 12వ అధ్యాయము 13వ వచనము. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తం మీ గురుతుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయేదను. కాబట్టి పస్కా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని నశింపచేయక దాటిపోవును. అంటే మరణానికి పాత్రులైన మనము మరణానికి అప్పగించబడకుండా మనల్ని జీవంలోనే ఉంచేటువంటి దేవుడు. కాబట్టి పస్కా దేని జ్ఞాపకం చేస్తుందంటే దాటిపోవుట, నశింపచేయక దాటిపోవుటను జ్ఞాపకం చేస్తుంది. రెండవది పస్కా పశువు. పస్కా పశువు విషయం చూసినట్లయితే నిర్గమకాండము 12వ అధ్యాయము 6వ వచనము. కాబట్టి ఈ పస్కా పశువు యొక్క మొదటి లక్షణం ఏంటిదంటే పస్కా పశువు లోపము లేనిది. నిర్గమకాండము 12వ అధ్యాయము 6వ వచనం. ఎక్సోడస్ చాప్టర్ 12 వర్స్ 6. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. గొర్రెలో నుండి అయినను మేకల్లో నుండి అయినను దాన్ని తీసుకొనవచ్చును. కాబట్టి మరి యొక్క పస్కా పశువు విషయం చూస్తే అది నిర్దోషమైనటువంటి ఏడాది మగపిల్ల. కాబట్టి నిర్దోషమైనటువంటి పశువును మరి పస్కా బలి కొరకు సిద్ధం చేస్తారు. పస్కా బలి కొరకు తీసుకోవాలి. కాబట్టి మొదటి విషయము పస్కా అంటే దాటిపోవుట, నాశనమును దాటిపోవును, నశింపజేయకుండా, మరణంలోకి వెళ్ళకుండా మరణాన్ని తప్పించేది పస్కా అయితే పస్కా బలి పశువు యొక్క లక్షణం ఏంటిదంటే నిర్గమకాండము 12వ అధ్యాయం 6వ వచనం ప్రకారము నిర్దోషమైనటువంటి ఏడాది మగపిల్లను మరి గొర్రెలో నుండి కానీ మేకలో నుండి కానీ తీసుకోవాలి. కాబట్టి పస్కా బలి పశువు అది నిర్దోషమైనది. మూడవ విషయం చూస్తే పస్కా బలి పశువు గురించి రాయబడి ఉంది. నిర్గమకాండము 12వ అధ్యాయము 7వ వచనం. ఈ నెల 14వ దినం వరకు మీరు దానిని ఉంచుకొనవలెను. కాబట్టి 12వ అధ్యాయం 7వ వచనంలో ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకొనవలెను. కాబట్టి 14 దినము. మరి ఎందుకు 14 దినములు మీరు దాన్ని ఉంచుకొనవలెను అంటే దానిలో ఏమైనా లోపం ఉందా? మరి దానిలో మరి ఏదన్నా మరి రోగం ఉందా? మరి అది బలికి వినియోగపడేదా లేదా అనేటువంటిది పరిశీలన గావించబడుతుంది. కాబట్టి మూడవ విషయం చూసినట్లయితే పస్కా పశువు విషయమై మరి యొక్క పస్కా పశువు పరిశీలన చేయబడినటువంటి పశువు. కాబట్టి ఏ లోపం లేనటువంటి పశువును
ఆ పస్కా బలి విషయమై సిద్ధం చేసేవారుగా ఉన్నారు. నాలుగో విషయం చూసినట్లయితే మరి ఈ పస్కా బలి పశువు ఎప్పుడు వధించబడుతుందంటే నిర్గమకాండము 12వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకొనవలెను. తర్వాత ఇశ్రాయేలు సమాజపు వారందరూ తమ తమ కూటముల్లో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిను ఇండ్ల ద్వారబంధపు 2 నిలువు కమ్ముల మీదను పై కమ్మి మీదను చల్లాలి. కాబట్టి నాలుగో విషయము పస్కా బలి అనేది ఎప్పుడు జరుగుతుందంటే పస్కా బలి పశువు ఎప్పుడు మరి బలి అర్పించబడుతుందంటే మరి సాయంకాలమందు పస్కా పశువు బలి గావించబడుతుంది. ఇది 4. 5వ విషయాన్ని చూసినట్లయితే చూడండి. 5వ విషయము నిర్గమకాండము 12వ అధ్యాయము 13వ వచనం. నిర్గమకాండము 12వ అధ్యాయము 13వ వచనం. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తం మీకు గురుతుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింపచేయక దాటిపోయేదను. కాబట్టి 5వ విషయము మరి పస్కా బలి పశువు యొక్క రక్తము ద్వారా మరి ఇశ్రాయేలీలు రక్షింపబడుచున్నారు. ఏ ఇంటి ద్వారబంధముల మీద ఆ రక్తము మరి గుర్తుగా ఉండునో ఆ ఇల్లు నశింపజేయబడదు, ఆ ఇల్లు రక్షింపబడును. 6వ విషయం చూస్తే నిర్గమకాండము 12వ అధ్యాయము 46వ వచనం. నిర్గమకాండము 12వ అధ్యాయము 46వ వచనము. మీరు ఒక్క ఇంటిలోనే దాన్ని తినవలను. దాని మాంసంలో కొంచెమైనా ఇంటిలో నుండి బయటికి తీసుకొని పోకూడదు. దానిలో ఒక ఎముక అయిన మీరు విరవకూడదు. కాబట్టి దానిలో ఒక ఎముక కూడా మీరు విరవకూడదు. కాబట్టి ఇది దేని జ్ఞాపకం చేస్తుందంటే సంపూర్ణతను జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఒక ఎముక కూడా విరవకూడదు, అది సంపూర్ణతను జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి 6 విషయాలు మరి పస్కా గురించి ధ్యానించినాం. కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ పస్కా బలి పశువుకు ఆయన్నే నిదర్శనం. కాబట్టి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో మన క్రీస్తు అను పస్కా పశువు వధింపబడెను. కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పస్కా పశువుగా ఆయన వధించబడినాడు. కాబట్టి పస్కా అంటే నశింపచేయక దాటిపోట. కాబట్టి ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తారో వారు మరి మరణంలోకి, నాశనంలోకి వెళ్ళరు. వారు మరి నాశనం నుంచి తప్పించబడి నిత్యరాజ్యము పరలోక రాజ్యంలోకి వారు వారసులయ్యేవారుగా ఉన్నారు. కాబట్టి ప్రభు చెప్తున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు వెళ్ళడు. కాబట్టి నిజంగా ప్రభు మార్గము, సత్యము, జీవమై ఉన్నాడు. కాబట్టి పరలోక రాజ్యము చేరుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మార్గముగా ఉన్నారు. కాబట్టి మొదటి విషయము పస్కా మరి నాశనం నుంచి తప్పించేదిగా ఉన్నది, అది మార్గంగా ఉన్నది, నిత్య జీవానికి నడిపించేదిగా ఉంది. రెండవ విషయం చూసినట్లయితే పస్కా పశువు అది లోపం లేనిది, నిర్దోషమైనటువంటి ఏడాది గొర్రె కానీ మేక అయినా కానీ అయి ఉన్నది.
కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఆయన నిర్దోషమైనటువంటి ప్రభు. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరి. కాబట్టి ప్రభు ఎవరంట? ఆయన నిర్దోషమైనటువంటి వ్యక్తి, ఆయన నిష్కలంకమైనటువంటి వ్యక్తి. కాబట్టి మరి పస్కా బలి పశువు అది నిర్దోషమైనదిగా, లోపం లేనిదిగా ఉన్నది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా నిర్దోషమైనటువంటి దేవుడు, ఆయన నిష్కలంకమైనటువంటి దేవుడు. మూడో విషయం చూస్తే పస్కా పశువు మరి పరిశీలన చేయబడింది. పస్కా బలి పశువులో ఏమాత్రం కూడా లోపము లేనటువంటిది. కాబట్టి యోహాను సువార్త 18వ అధ్యాయము 38వ వచనం. జాన్ గాస్పల్ చాప్టర్ 18 వర్స్ 38. యోహాను సువార్త 18వ అధ్యాయము 38వ వచనం. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినును అనెను. కాబట్టి పిలాతు అన్నాడు, సత్యమనగా ఏమిటి? అప్పుడు ప్రభు చెప్తున్నాడు, మరి ఆయన అంటున్నాడు, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని. పిలాతు ఆయనను పరిశీలన చేయగా పిలాతు చెప్తున్నటువంటి మాట ఏంటిదంటే, యోహాను సువార్త 18వ అధ్యాయం 38వ వచనం ఆఖరి భాగంలో, అతని యందు ఏ దోషము నాకు కనబడలేదు. కాబట్టి ప్రభు దగ్గర ఏ దోషము నాకు కనబడలేదు. కాబట్టి ప్రభు పరిశీలన చేయబడినటువంటి వ్యక్తి. ప్రభు మరి మనుషుల దయందును, దేవుని దయందును, మరి ఆయన జ్ఞానమందును అభివృద్ధి పొందినటువంటి ప్రభువు. ఆయనలో ఏ లోపం కూడా లేదు. ఆయనను పరిశీలన చేసినప్పుడు ఆయనలో ఏ దోషం కూడా కానరాలేదు. కాబట్టి ప్రభులో ఏ దోషం కూడా లేనటువంటి వ్యక్తి. అది మూడవది. నాలుగో విషయం చూస్తే పస్కా బలి పశువు సాయంకాలమున అది బలిగావించబడింది, చంపబడింది. కాబట్టి మరి మనుష్య కుమారుడు కూడా మరి మత్తయి సువార్త 26వ అధ్యాయము 2వ వచనంలో, మత్తయి సువార్త 26వ అధ్యాయం 2వ వచనంలో, యేసు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తర్వాత జరిగినదేమనగా, ఆయన తన శిష్యులను చూచి, 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చిననియు, అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయుటకై అప్పగింపబడినని మీకు తెలియనని చెప్పాను. కాబట్టి ప్రభు చెప్తున్నాడు, పస్కా పండుగకు 2 దినాల ముందు మనుష్య కుమారుడు సిలువ వేయబడుట జరుగును అని తన శిష్యులకు ఆయన చెప్పినవాడుగా ఉన్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 20వ వచనంలో చూస్తే, సాయంకాలమైనప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండెను. కాబట్టి ప్రభు మరి ఆ యొక్క పస్కా భోజనంకి ఆయన కూర్చున్నవాడుగా ఉన్నాడు సాయంకాల సమయంలో. తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 26వ అధ్యాయము 36వ వచనంలో ఆయన గెత్సెమనే చోటికొచ్చి అక్కడ వెళ్ళి ఆయన ఏం చేసినాడు? ప్రార్థించినాడు. కాబట్టి ప్రభు గెత్సెమనే తోటలోకి వెళ్ళి ఆయన ప్రార్థించిన దేవుడిగా ఉన్నాడు. ఎలా ప్రార్థించినాడు? అప్పుడు యేసు మరణమగునంతగా
నా ప్రాణము బహు దుఃఖంలో మునిగి ఉన్నది. మీరిక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను. కాబట్టి ప్రభు ఎంతో వేదనతో మరి ఎంతో భారముతో ప్రభు ప్రార్థించిన వ్యక్తిగా ఉన్నాడు. ఆయన ప్రార్థించినప్పుడు లూకా సువార్త 22వ అధ్యాయము 44వ వచనంలో రాయబడింది. లూకా సువార్త 22వ అధ్యాయము 44వ వచనంలో ఏమి రాయబడిందంటే, ఆయన వేదన పడి మరింత ఆత్రంగా ప్రార్థన చేయక ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువలే ఆయను. కాబట్టి ప్రభు వేదన పడి ప్రార్థన చేయగా ఆయన చెమట బిందువు మరి ఏ విధంగా మార్చబడిందంట, నేల పడుచున్న గొప్ప రక్త బిందువలే ఆయను. కాబట్టి ప్రభు మరి గెత్సేమనే తోటకు వెళ్ళి ప్రార్థన చేసిన దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మత్తయి సువార్త 26వ అధ్యాయము 47వ వచనం నుండి 57వ వచనం వరకు చూసినట్లయితే మరి ఆయనను వాళ్ళు ఏం చేస్తున్నారంట, పట్టుకున్నారు. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 47వ వచనం. ఆయన ఇంకను మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడు యూదా వచ్చెను. వానితో కూడా బహు జన సమూహములు కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి పెద్దల యొద్ద నుండి వచ్చెను. ఆయన అప్పగించువాడు ఎవరిని ముద్దు పెట్టుకొను, ఆయనే యేసు, ఆయనను పట్టుకొనని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసు వద్దకు వచ్చి, బోధకుడా, నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకును. తర్వాత మరి ప్రభు అన్నాడు, చెలికాడా, నువ్వు చేయవచ్చినది చేయము. తర్వాత మరి 50వ వచనంలో యేసు, చెలికాడా, నీవు చేయవచ్చినది చేయమని అతనితో చెప్పగా వారు దగ్గరికి వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి. ప్రభువును వాళ్ళు ఏం చేస్తున్నారంట, పట్టుకున్నారు. కాబట్టి 4వ విషయం ధ్యానిస్తున్నాము. మరి పస్కా బలి పశువు సాయంకాల సమయంన ఏం చేయబడిందంట, బలి గావించబడింది. మరి ప్రభు పస్కాకు 2 దినం ముందే ఆయన చెప్తున్నాడు, మనుష్య కుమారుడు సిలువ వేయబడును. తర్వాత శిష్యులతో పస్కా భోజనం చేస్తున్నాడు. గెత్సేమనే తోటలో ప్రార్థన చేయించుండగా చెమట బిందువు రక్తముగా మార్చబడింది. తర్వాత యేసు ప్రభువును వారు పట్టుకున్నారు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 59వ వచనం నుండి 66వ వచనాలు చూసినట్లయితే మరి ఆయన్ను రాత్రంతా కూడా ఆయనను విచారణ చేసిన వారుగా ఉన్నారు. తర్వాత ఉదయకాల సమయంలో మరి వారు ఆయనను పిలాతు దగ్గరికి తీసుకొని పోయారు. మార్కు సువార్త 15వ అధ్యాయము 1వ వచనం. మార్కు సువార్త 15వ అధ్యాయము 1వ వచనం. మార్కు సువార్త 15వ అధ్యాయము 1వ వచనం. తీసిన వారు చదవండి. మార్కు సువార్త 15వ అధ్యాయము 1వ వచనం. ఉదయం కాగానే ప్రధాన యాజకులను, పెద్దలను, శాస్త్రులను, మహాసభ వారందరూ కలిసి ఆలోచన చేసి యేసును బంధించి తీసుకొని పోయి పిలాతునకు అప్పగించిరి. కాబట్టి ఉదయం కాగానే ఆయన్ను పిలాతునకు అప్పగించినారు. తర్వాత మార్కు సువార్త 15వ అధ్యాయము 25వ వచనంలో ఆయనను సిలువ వేయినప్పుడు పగలు 9 గంటలు ఆయన. ప్రభువైన యేసుక్రీస్తు వారిని పగలు 9 గంటలకు ఆయన్ను సిలువ వేసినారు. ఆయన్ను ఉదయం 9 గంటలకు సిలువ వేసినారు. కాబట్టి మరి మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త
27వ అధ్యాయము 45వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45వ వచనంలో, మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. కాబట్టి మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉదయం 9 గంటలకు సిలువ వేయబడినాడు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంకాలం 3 గంటల వరకు మరి ఆ దేశమంతా కూడా చీకటి కమ్మింది. మరి 3 గంటలకు ప్రభు చెప్తున్నాడు, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడచితివి. కాబట్టి ఇప్పటి వరకు ప్రభు మరి ఆ యొక్క ప్రధాన యాజకులతోటి ఎన్నో శ్రమలు పొందినాడు. మరి ప్రభు ఆ యొక్క మరి ఫిలాతు ద్వారా ఎన్నో మరి హింస పొందినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. మరి ప్రజలందరూ కూడా ప్రభును సిలువ వేయమని చెప్పినారు. హోసన్నా జై అని మట్టలు తీసుకొని వచ్చి ఆయనకు జయం కొట్టిన వారు కూడా ప్రభువును సిలువ వేయమని అన్నారు. చివరిగా వారి కేకలే అక్కడ గెలిచినటువంటివిగా ఉన్నది. మరి ప్రభు అన్ని కూడా సహించినాడు. ప్రధాన యాజకులు మరి వాళ్ళు మరి ప్రభును సిలువ వేయమన్నప్పుడు ఆయన సహించినాడు. జయధ్వనాలు కొట్టినటువంటి ప్రజలు ఆయనను సిలువ వేయమన్నప్పుడు ఆయన సహించినాడు. తర్వాత ఫిలాతు మరి ప్రభువును మరి సిలువకు అప్పగించినప్పుడు కూడా ఆయన సహించినాడు. కానీ ప్రభు దేవాతి దేవుడు సమస్త మానవాళి యొక్క పాపము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద బదిలీ అయినప్పుడు మరి ప్రభువును దేవుడు యెహోవా దేవుడు తండ్రి అయినటువంటి దేవుడు తన చెయ్యిని విడనాడినప్పుడు మరి ఎంతగానో బాధపడిన వ్యక్తిగా ఉన్నాడు. అప్పుడు ప్రభు చెప్తున్నాడు మరి మత్తయి సువార్త 27వ అధ్యాయము 44వ వచనంలో, ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాడు. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. కాబట్టి ప్రభు ఎప్పుడైతే కుమారుని చేయి విడిచినాడో మరి ప్రభు పరిశుద్ధుడు, తండ్రి పరిశుద్ధుడు, మరి కుమారుడు శాపగ్రాహి అయిపోయినాడు. సమస్త మానవాళి యొక్క పాపాన్ని ఆయన తీసుకొని శాపగ్రాహి అయిపోయినాడు. అప్పుడు తండ్రి కుమారుని యొక్క చేయిని వదిలిపెట్టినాడు. దాన్ని బట్టి మరి కుమారుడు అన్నిటిని సహించినాడు, కానీ తండ్రి వదిలిపెట్టినప్పుడు ఎంతో దుఃఖభరితుడైపోయినాడు. నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడనాడితివి అని బిగ్గరగా కేక వేసి మరి ఆయన తన ప్రాణము విడిచిన వ్యక్తి. కాబట్టి నిజంగా మరి మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనంలో మరి అక్కడ చెప్తున్నాడు, మరి నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడనాడితివి. 50వ వచనంలో యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. దేవుడు తన ప్రాణమును మరి 3 గంటలకు విడిచినాడు. కాబట్టి పస్కా బలి పశువు సాయంకాల సమయంన వధించబడింది, తన ప్రాణమును కోల్పోయింది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి పస్కా బలి పశువు ఏ సమయానికైతే వధించబడిందో అదే సమయానికి 3 గంటలకు మరి బిగ్గరగా కేక వేసి తన ప్రాణాన్ని దేవునికి అప్పగించుకున్న వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి మరి ఈ యొక్క శుభ శుక్రవారము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని తండ్రికి అప్పగించుకున్నటువంటి రోజు. కాబట్టి ఈ యొక్క శుభ శుక్రవారం దేని జ్ఞాపకం చేస్తుందంటే మరి సమస్త మానవాళిని విడిపించడానికి, సమస్త మానవాళిని మరణంలో నుండి జీవంలోకి తీసుకురావడానికి
ప్రభువు తన ప్రాణాన్ని కోల్పోతూ వచ్చినాడు. మరి ఐదో విషయం చూసినట్లయితే ప్రభువు తన రక్తాన్ని చిందించినాడు. పస్కా బలి పశువు రక్తము చిందించబడింది. శిలువలో ప్రభువైన యేసుక్రీస్తు వారు తన రక్తాన్ని చిందించినాడు. మరి ఆయన రక్తము చిందించబడటం ద్వారా ఏమి జరిగింది చూడండి. మరి మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చూసినట్లయితే, మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 48వ వచనం 19వ వచనం, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమైనగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు. కాబట్టి మనము క్రీస్తు రక్తము చేత విమోచింపబడినటువంటి జనాంగము. కాబట్టి ఎక్కడి నుంచి విమోచించబడినాము? మరి పాపం అనేటువంటి బంధకాల్లో నుంచి మనము విమోచింప చేయబడినాం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో, ఏలైనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయినాడు. కాబట్టి మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు మరి యుక్త కాలమున భక్తిహీనుల కొరకు ఆయన చనిపోయినాడు. కాబట్టి ప్రభువు మరి భక్తిహీనుల కొరకు ఆయన చనిపోయినటువంటి దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన మరి రాయబడి ఉంది బైబిల్లో, ఆయన మన బలహీనతలను ఆయన వహించినాడు. కాబట్టి ఆయన మన బలహీనతలను వహించిన దేవుడిగా ఉన్నాడు, స్వీకరించినటువంటి దేవుడిగా ఉన్నాడు. నిజంగా మానవుడు ఘోరమైన పాపమును బట్టి మానవుడు మానవుడు మరి ఆ యొక్క శిక్షకు పాత్రుడు కాదు. మనం అనుకుంటాం అనేక మార్లు, నేను ఘోరమైన పాపం చేస్తున్నాను, మరి నేను నా ఘోరమైన పాపమును బట్టి మరి నాకు దేవుడు అవసరం. నిజంగా చూసినట్లయితే మరి లోకంలో ప్రతి మానవుడు కూడా మరి పాపిగానే ఉన్నాడు. రోమిలకు రాసిన పత్రిక మరి 6వ అధ్యాయం 23వ వచనంలో చూసినట్లయితే, ఏలైనగా పాపం వలన వచ్చే జీతము మరణము. పాపం వలన వచ్చే జీతము మరణము. కాబట్టి నిజంగా పాపం అంటే ఏంటిది? ఆజ్ఞ అతిక్రమమే పాపం. నిజంగా బలహీనమైనటువంటి ప్రజలం మనము. మన భక్తిహీనత, దేవునికి ఇవ్వాల్సినటువంటి భక్తి మనం చూపెట్టలేనటువంటి పరిస్థితి. నిజంగా ఆదికాండంలో చూసినట్లయితే, ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనం, ఆదికాండం 3వ అధ్యాయము 6వ వచనంలో, స్త్రీ ఆ వృక్షము ఆహారమును మంచిది, కన్నులకు అందమైనది, వివేకమిచ్చి రమ్యమైనది ఉండుట చూసినప్పుడు ఆమె దాని ఫలంలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు నిచ్చెను, అతడు కూడా తినను. కాబట్టి స్త్రీ మరి అవ్వ ఏం చేసిందంటే ఆ వృక్షాన్ని చూసింది. ఆ వృక్షాన్ని చూసి ఆ ఫలాలు ఎలాగ కనబడుతున్నాయంట, ఆమెకు ఆహారమునకు మంచివి, కనులకు అందమైనవి. కాబట్టి బలహీనత, తన కన్నులకు అందమైనటువంటి వృక్ష ఫలాలను చూసి మరి అవ్వ తినాలి అని అనుకున్నది. మరి వాటిని ఆశించింది. మరి అక్కడ సాతాను వచ్చినప్పుడు సాతాను ద్వారా ప్రేరేపించబడి మరి ఆ వృక్ష ఫలాలను తినింది. కాబట్టి ఆ వృక్ష ఫలాలను తిన్నప్పుడు మరి నిజంగా మరి వాళ్ళు దిగంబరులని తెలుసుకున్నారు. కాబట్టి మరి వారి యొక్క దిగంబరత్వాన్ని తొలగించడానికి మరి ఎవరు బలిగా గావించబడాలి? చూడండి, మరి వారు దిగంబరులు అయిపోయినారు. వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఆదికాండము 3వ అధ్యాయము 12వ వచనంలో, అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవిచ్చిన ఈ స్త్రీ ఆ వృక్ష ఫలములు కొన్ని నాకియగా నేను తింటిననెను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమని అడగగా,
స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినను. కాబట్టి బలహీనులైపోయినారు. మరి నిజాన్ని నిర్భయంగా చెప్పలేనటువంటి పరిస్థితి. అయ్యా నేను తిన్నాను, ఫలం తిన్నాను అనేటువంటి చెప్పలేనటువంటి పరిస్థితి. ఏమని చెప్తున్నారు? ఆదాము అంటున్నాడు, ఈ స్త్రీ నాకిచ్చింది. అవ్వ ఏమంటుంది? సాతాను నన్ను మోసపుచ్చింది. మరి నిజమైన మాట ఏంటిది? అవ్వ ఆ యొక్క పండ్లను చూపునకు రమ్యమైనవి అనేటువంటిది చూసింది. అందమైనవి అని చూసింది. ఆహారం మంచివి అని చూసింది. ఆశించింది, తిన్నది. మరి తప్పును ఒప్పుకోలేనటువంటి పరిస్థితి. ఏలైనగా మనము బలహీనులమై ఉండగా క్రీస్తు భక్తిహీనుల కొరకు చనిపోయినాడు. ఎన్ని బలహీనతలు మన జీవితంలో, ఎన్ని బలహీనతలు! ఆ బలహీనతలను బట్టి యథార్థంగా మన జీవితంలో ఒప్పుకోలేనటువంటి పరిస్థితి. కాబట్టి మరి అవ్వ ఆ యొక్క బలహీనతను బట్టి మరి బలవంతుడైనటువంటి దేవుడు మరణించాల్సి వచ్చింది. కాబట్టి ఆదామవ్వల్ని ఆ యొక్క శిక్ష నుంచి తప్పించడానికి మరి ఆ యొక్క గొర్రెను వధించి చర్మపు చొక్కాలను చేయించి వారిని ఏదెన్ నుంచి బయటికి పంపించినారు. కాబట్టి ఆ యొక్క రక్తము వారి పాపమును పూర్తిగా పరిహరించబడలేదు. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవాతి దేవుడు 2026 సంవత్సరాల క్రితము మానవుడిగా వచ్చి పస్కా బలిగా శిలువ మీద తన రక్తాన్ని కార్చి ప్రాణాన్ని పెట్టి సమస్త మానవాళిని పాపంలో నుండి పవిత్రతలోకి, నీతిలోకి, రక్షణలోకి, విమోచనలోకి తీసుకొచ్చినటువంటి దేవుడు. కాబట్టి బలహీనులైన మనము మరి ఘోరమైన పాపం చేయాల్సిన అవసరం లేదు. బహుశా నువ్వు అనుకుంటున్నావేమో, నేను వ్యభిచారం చేయలేదు, నేను నరహత్య చేయలేదు, నాకు అవసరం లేదు దేవుడు. ప్రభు ప్రతి మానవుడికి అవసరం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఎన్నో బలహీనతలు. ఇవి యొక్క ఆదామవ్వల బలహీనత, మానవుడి బలహీనత. మరి ఆ యొక్క ప్రభువు మరణానికి అప్పగించబడినాడు. ప్రభు సిలువకు అప్పగించబడినాడు. మరి ఆయన చేతిలో మేకులు కొట్టబడినాయి. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో యేసుక్రీస్తు రక్తం చేత విమోచన. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో మరి యేసు రక్తం ద్వారా మనకు విమోచన, మన పాపములకు క్షమాపణ దొరికింది. 6వ విషయం చూస్తే మరి ఆ యొక్క పస్కా బలి పశువు యొక్క ఎముకను విరవకూడదు. అది సంపూర్ణతను జ్ఞాపకం చేస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరి ఎముకలు విరువబడలేదు. చూడండి, కీర్తనకారుడు 34వ కీర్తన 20వ వచనం. కీర్తనలు 34వ కీర్తన 20వ వచనం. 34వ కీర్తన 20వ వచనం ఆఖరి భాగం. ఆయన వాని ఎముకలన్నిటిని కాపాడును, వాటిలో ఒకటైనను విరిగిపోదు. ప్రభువైన యేసుక్రీస్తు వారి వెముక విరిగిపోదు. ఈ ప్రభు గురించి లేఖనము చెప్పబడినటువంటిది. యోహాను సువార్త 19వ అధ్యాయము 33 నుంచి 36 వచనాల వరకు చూసినట్లయితే, యోహాను సువార్త 19వ అధ్యాయం 33 నుంచి 36 వచనాల వరకు చూస్తుంటే, వారు యేసు వద్దకు వచ్చి అంతకుముందే ఆయన మృతి నొంది యుండుట చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు కానీ సైనికుల్లో ఒకడు ఈటతో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లు కారెను. కాబట్టి ప్రభు మరణించిన తర్వాత ఆయన మృతి చెందుట చూచి ఆయన కాళ్ళు విరగొట్టబడలేదు. కాబట్టి ప్రభు కాళ్ళు వెముకలు విరగొట్టబడలేదు. దేని జ్ఞాపకం చేస్తుందంటే ఆయన రక్షణ మానవుని సంపూర్ణతలోకి తీసుకొని పోవటకు శక్తి కలిగినటువంటి రక్షణ. కాబట్టి నిజంగా ప్రభువైన యేసుక్రీస్తు వారి వెముకలు విరగబడలేదు. ఆయన సంపూర్ణుడైనటువంటి దేవుడు, మనల్ని సంపూర్ణతలోకి నడిపించేటువంటి దేవుడు. చివరి విషయం చూస్తే మరి 6 విషయాలు చూస్తూ వచ్చినాము. మొదటి విషయము, ఆయన మన క్రీస్తు అను పస్కా పశువు వధించబడెను. ఈ పస్కా అంటే మరి నశింపజేయబడక దాటిపోవుట, నాశనంలో నుండి జీవంలోకి రప్పింపబడ్డ.
ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న వారు మరి జీవంలోకి వస్తారు. రెండవ విషయము, పస్కా బలి పశువు నిర్దోషమైంది. మన ప్రభువు నిర్దోషమైనటువంటి వాడు. మూడవది, పస్కా బలి పశువు పరిశీలన చేయబడింది. మన ప్రభువులో ఏ తప్పు ఏ లోపం కూడా లేదు. పిలాతు సాక్ష్యం ఇచ్చినాడు. నాలుగవ విషయము, సాయంకాలంన మరి పస్కా బలి పశువు చంపబడింది, బలి గావించబడింది. ప్రభువు కూడా మరి శిలువలో 9 గంటల నుంచి మరి శిలువ 9 గంటలకు వేయబడినారు. మరి 12 నుంచి 3 గంటల వరకు శిలువలో ఎంతో శ్రమ పొందినాడు. 3 గంటలకు ఆయన ప్రాణాన్ని విడిచినాడు. సాయంకాల సమయంలో ఆయన ప్రాణాన్ని విడిచినాడు. ఆయన రక్తాన్ని కార్చినాడు. కాబట్టి ఆయన కార్చిన రక్తం ద్వారా సర్వమానవాళికి విమోచన. ఆయన ఎముకలు విరవబడలేదు. కాబట్టి ఆయన ఎవరైతే ఆయనను నమ్ముకుంటారో మరి వాళ్ళు సంపూర్ణతలోకి వస్తారు, నిత్యరాజ్యంలోకి వస్తారు. ఆయన మరి మరణించినాడు, ఆయన సమాధి చేయబడినాడు. అంతేకాదు ప్రభువు తిరిగి లేచినాడు. మార్కు సువార్త 16వ అధ్యాయము 6వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే, మార్కు సువార్త 16వ అధ్యాయము 6వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయము 6వ వచనం. అందుకు అతడు, కలవరపడుకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు. ప్రభువు లేచి ఉన్నాడు. ఆయన మరణాన్ని జయించినాడు. మరణం ఆయనను మరి ఏమి చేయలేదు. ప్రభు విజయుడై తిరిగి లేచిన వాడుగా ఉన్నాడు. మరి ఆయన తిరిగి లేచిన ద్వారా సమస్త మానవాళికి మరి ఆ యొక్క పునరుద్ధాన శక్తి ఆయన ఇచ్చిన వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి నువ్వు నేను జీవింపజేయబడుతున్నామంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పునరుద్ధాన శక్తి ద్వారానే జీవింపబడుతున్నాం. నువ్వు నేను నడిపించబడుతున్నామంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పునరుద్ధాన శక్తి ద్వారా నడిపించబడుతున్నాం. ఆయన ఆత్మ మనకు తోడుగా ఉంటుంది. ఆయన ఆత్మ మనల్ని నడిపించేదిగా ఉంది. కాబట్టి ఎంత గొప్ప దేవుడు! ఈ దేవుణ్ణి ఉదయకాల సమయంలో ఆరాధించుటకు ప్రభుని నేర్పరచుకున్నాడు. ఇంకా మరి నువ్వు అనుకోవచ్చు, నేను పాపిని కాదు అనుకోవచ్చు, నేను ఘోరమైన పాపం చేయలేదు, వ్యభిచారం చేయలేదు, నరహత్య చేయలేదు. మరి బైబిల్ చెప్తుంది ఆజ్ఞ అతిక్రమమే పాపము. మరి ఇక్కడికి నూతనంగా వచ్చిన వారు అనేక మంది ఉండొచ్చు. జ్ఞాపకం చేసుకో, మరి నువ్వు బలహీనుడుగా ఉన్నప్పుడే క్రీస్తు భక్తిహీనుల కొరకు మరణించినాడు. ఎన్నో బలహీనతలు నీకు ఉండొచ్చు. నీకు ప్రభు అవసరం, ఆయన రక్తం అవసరం. ఆయన రక్తం నిన్ను విమోచిస్తుంది. ఆయన రక్తం నిన్ను నిత్యరాజ్యంలోకి నడిపిస్తుంది. ఆ దేవుని నువ్వు కోరుకుంటే, ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు అని 2 మాటలు ప్రార్థన చేస్తాయి. దేవాతి దేవుడు తన రక్తంతో నీ పాపాలు కడిగి నీ హృదయంలోకి ప్రవేశించి నిత్యరాజ్యం, పరలోక రాజ్యం, యుగాయుగంలో ఉండేటువంటి ఆ రాజ్యాన్ని స్వతంత్రింపజేసే దేవుడిగా ఉన్నాడు. ప్రియ సహోదరుడా, ప్రభువుకు నీ జీవితాన్ని అర్పించు. కాబట్టి వినవాక్యం బట్టి మరి దేవుని రక్షణను అనుభవించిన వారంగా మరి ప్రభు ఆయన నిర్దోషత్వాన్ని, ఆయన నీతిని, ఆయన ఏ దోషం లేనివాడు. మరి ఆయన మన పాపం విషయమై ఆయన మరణించినాడు, సమాధి చేయబడినాడు, తిరిగి లేచినాడు. ఈ గొప్ప దేవుణ్ణి మనము ఆరాధించుదాము గాక.